నమస్తే, నేను బోస్ కుమారి. జగన్మోహన్ రెడ్డి గారు 2029 వస్తే ఏం జరుగుతుంది? దీనికి సంబంధించినటువంటి భయాలు, 2 రకాలైనటువంటి భయాలు. నెంబర్ 1, ఇప్పుడు ఉన్నటువంటి కుటుంబ ప్రభుత్వం వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళని చాలా మందిని కూడా తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని వేధిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఖచ్చితంగా 2.0 ఉంటుంది. అటు జనసేన కార్యకర్తలు కానీ, ఇటు టీడీపీ కార్యకర్తలు కానీ ఖచ్చితంగా ఆయన రాకూడదు అని చెప్పేసి కోరుకోండి, దేవుని మొక్కోండి అనేటువంటి విధంగా కొంతమంది భయపెడితే, కొంతమంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ మొదటికి వస్తుంది, రాజధానులు ఉండవు, డెవలప్మెంట్ ఆగిపోద్ది అనేటువంటి భయాలు ఇంకొక సైడ్. టోటల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఇంకొక భయంకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈ 2 పాయింట్లు కాకుండా 3 పాయింట్ కొత్తది ఏంటంటే, వైసీపీ వర్షంలో ఉండేటువంటి పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈసారి రప్పాలు తీసేస్తాం, నరికేస్తాం, ఈ రకమైనటువంటి లెక్కలు కొన్ని. వీటిలో ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఉన్నటువంటి భయాన్ని దాన్ని పాజిటివ్ కోణంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈ వీడియో చేస్తున్నాం. సింపుల్. ఎలా అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రాజధాని ఆగిపోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అభివృద్ధి ఆగిపోతుంది. రప్పరప్పలు లేకపోతే ఇంకొక భయాలు, ఆయన వస్తే మామూలు కేసులు, ఇవి అంటే రాజకీయంలో కామన్. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ కి ఎలాంటి ప్రాబ్లం ఏమైనా ఉంటుందా అనేటువంటి విషయాన్ని డైవర్ట్ చేసి తెలివిగా దాన్ని జనసేన కార్యకర్తల్ని, అటు విధంగా టీడీపీ కార్యకర్తల్ని భయపెట్టేటువంటి విధంగా, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేటువంటి విధంగా కథనాలు రచిస్తున్నారు. యూట్యూబ్ ఛానల్స్ కానీ, లేకపోతే కొంతమంది విపరీతంగా మాట్లాడేటువంటి విధంగా ప్రయత్నిస్తున్నారు. అంటే ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే ఉన్నటువంటి భయాన్ని ఉపయోగించుకొని భయపెట్టి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి దాన్ని వైసీపీ పార్టీకి ప్రత్యేకంగా మార్చాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి విధానం కావచ్చు. మేబీ అందరూ మాట్లాడుతుంది సోషల్ మీడియా వేదిక. అది కొంత అంటే బాగా ఆలోచించి తెలియగలిగినటువంటి వ్యక్తి. మేధావులు ఏం మాట్లాడుతున్నారంటే, మేధావులు అంటే పెద్ద పెద్ద చదువులు చదువుకొని వాళ్ళే కదా మేధావులు. చదువుకున్నటువంటి మామూలుగా పని చేసుకున్నటువంటి వాళ్ళు కూడా మేధావులు ఉన్నారు. వాళ్ళు అట్లా మేధావులు, విఘ్నులు ఏం ఆలోచిస్తున్నారు అంటే, వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టి బయట మనం వాళ్ళ గురించి ప్రస్తావించి వాళ్ళతో డిస్కస్ చేసేటప్పుడు వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే, మనకి ఇవన్నీ అనవసరము, మన ఖచ్చితంగా మన రాష్ట్ర భవిష్యత్తు ఇంపార్టెంట్. మన భవిష్యత్తు కంటే రాష్ట్ర భవిష్యత్తు ఇంపార్టెంట్. రాష్ట్ర భవిష్యత్తును మనం కాపాడినప్పుడు ఆటోమేటిక్ గా రాబోయేటువంటి తరాలు, మన బిడ్డలు, తరాలంటే ఎవరు? ఇప్పుడు నేను నా పిల్లలు ఉన్నారు, వాళ్ళు రేపొద్దున వాళ్ళే భవిష్యత్తు, రాబోయేటువంటి వాళ్ళ భవిష్యత్తు. మరి ఈ సమాజంలో మరి వాళ్ళకి రక్షణ, వాళ్ళకు ఒక జాబు, అంటే వాళ్ళకు ఒక బతకడానికి ఉన్నటువంటి అవకాశాలు, ఇవన్నీ కల్పించాలి అని అంటే, కలవాలి అంటే, వాళ్ళకి అవి రావాలి అని అంటే, ఈ రోజు నేను తీసుకునేటువంటి డెసిషనే కదా రేపు పొద్దున నా పిల్లలకు వచ్చేటువంటిది. అలాగే మిగతా వాళ్ళు కూడా రాబోయేటువంటి తరాలంటే మన బిడ్డలే. ఒక ఆడపిల్లకి రక్షణతో కూడుకున్నటువంటి సమాజాన్ని మనం ఇస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ని డెవలప్ చేసేటువంటి దిశగా మనం వెళ్తున్నాము. ఆ డెవలప్మెంట్ అయితే ఆటోమేటిక్ మన బిడ్డలకు భవిష్యత్తు ఉన్నట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పండి, హైదరాబాద్ ఈ రోజు ఉదయాన్నే ఎవరు అసలు ఏమీ తెలియనటువంటి వ్యక్తి, ఊరు పేరు తెలియనటువంటి వ్యక్తి ఏదో ఒక గ్రామం నుంచి వెళ్ళిపోతే, అక్కడ చిన్న ఫ్రెండ్ ఉన్నా చాలు, లేదా అతను ఏదన్నా కొంత తెలివి ఉపయోగించి ప్రయత్నిస్తే అంటే సాయంత్రం కల్లా ఒక రూమ్ దొరుకుతుంది, సాయంత్రం కల్లా ఒక జాబ్ దొరుకుతుంది. ఎందుకంటే అక్కడ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి. ఎలా ఉన్నాయి అక్కడ అవకాశాలు, ఎలా వస్తాయి అంటే, ఏ మనిషి అయినా సరే హైదరాబాద్ వెళ్తే బతకలేకపోతే హైదరాబాద్ వెళ్ళిపోతారు. ఎందుకు? ఆడ ఏదో పని దొరుకుతుంది, ఏదో పని చేసుకుని బతకొచ్చు అనేటువంటి లెక్క. అంటే రాజధాని అంటే ఏదో కట్టడాలు కాదు, రాబోయేటువంటి తరాల భవిష్యత్తు. కాబట్టి ఈ భవిష్యత్తు అనేది మన భయం కావాలి కానీ ఇంకొక భయం కాకూడదు అనేటువంటి విధంగా విఘ్నత కలిగినటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జనసేన కార్యకర్తలకి పడిపోతుంది, అదేవిధంగా టీడీపీ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలనేటువంటి విధంగా భయాన్ని కూడా దాన్ని ఓట్లుగా మలిచేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి దాన్ని ముందుకు తీసుకెళ్ళడం ప్రయత్నం చేస్తున్నారు అనేది చాలా మంది వాదన. మరి ఏమైతే చూద్దాం.